నెక్స్ట్ ఎఫ్డిసి చైర్మన్ మీరేనా? చైర్మన్ నాకు రావాలని ఆశిస్తూ అందరినీ రిక్వెస్ట్ చేసుకుంటూ బతిమలాడుకుంటూ నాకు వస్తే కొంచెం భారంగా చంద్రబాబు నాయుడు గారి పనిలో నేను కూడా ఒక భాగస్వామిని అయ్యి నాకు ప్రజల కోసం సేవ చేసే అవకాశం ఇవ్వమని, నాకు సినీ కళామతలకి సేవ చేసి సినీ కార్మికులకు సేవ చేసే అవకాశం కల్పించమని చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, చిరంజీవి గారిని, ఇండస్ట్రీ పెద్దల్ని అందరినీ రిక్వెస్ట్ చేసుకున్నా, బాలయ్య బాబుని. అందరూ నాకు సహకరించి నాకు ఇస్తే అది నాకు బాధ్యతగా, నేను ఎలాగైతే బాధ్యతగా ఆ పోస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఒకవేళ నాకు కాకపోయినా దాన్ని మా ఇండస్ట్రీని కాపాడుకోవడానికి ఏ విధంగానే చేస్తాను. ఆశించడంలో తప్పు లేదు. నేను ఆశిస్తూ ఉన్నాను, వస్తుందని ఆశిస్తున్నాను. వస్తుందో లేదో చూద్దాం. అందరినీ రిక్వెస్ట్ చేసుకుందాం. మీరు ఆశించినట్టుగా మీకు రావాలని ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ. అయితే రీసెంట్గా హైదరాబాద్ నుంచి సీనియర్ ప్రొడ్యూసర్స్ అందరూ ఆంధ్రాకి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారిని కలిసి వచ్చారు. గతంలో స్టార్ హీరోలు అందరూ వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి వచ్చారు. దానికి దీనికి డిఫరెన్స్ అడిగితే ఏం చెప్తారు సార్? పవన్ కళ్యాణ్ గారు నిర్మాతలు వెళ్ళి మనం నిర్మాతలు కొంతమంది కొన్ని డౌట్స్ ఉన్నాయి, కొన్ని వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవడానికి వెళ్ళినట్టు అనిపించింది నాకు. అంటే పవన్ కళ్యాణ్ గారు నిర్మాతలు వెళ్ళారు, అభినందన తెలపడానికి వెళ్ళారు, అది ఓకే. అరవింద్ గారు వెళ్ళింది ఏదో ఆయన డౌట్స్ ఏదో క్లియర్ చేయడానికి, ఆయన కూడా ఇండస్ట్రీ పెద్ద దిగ్గా ఆయన కూడా అభినందన తెలపడానికి వెళ్ళాడు. సురేష్ బాబు గారిని చూశాను, బిగ్గా నా స్టూడియో ఉంది సార్, ప్లీజ్ సార్ నా స్టూడియో నోటీస్ ఇచ్చారు సార్, నన్ను కాపాడండి సార్ అన్నట్టు ఉంది. అంటే అక్కడ వెళ్ళిన వాళ్ళు ఎవరు కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క హావభావాలతో ఎవరి ఆయన ఊహించుకున్నారు, అంత పవన్ కళ్యాణ్ ఊహించుకున్నారు. దాన్ని వచ్చి సార్ నా షూటింగ్ ఎప్పుడు చేస్తాను సార్, వాళ్ళ నోట్లో ఆలే నా షూటింగ్ ఎప్పుడు అవుద్దాం, ఫస్ట్ నాకు చేసేయండి సార్. ఇంకొకరు మైత్రి రవి, ఆ షూటింగ్ ఎప్పుడు సార్. ఈ ఒక్కొక్కరు అంటే ఒక్కొక్క అభినందన తెలుపుతామని వీళ్ళు వెళ్ళారు, కానీ వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క ఆలోచన నవ్వాలా. కేవలం అభినందన తెలపడానికి వెళ్ళారా, ఇండస్ట్రీ ప్రయోజనాల కోసం వెళ్ళారా? ఇండస్ట్రీ ప్రయోజనాలు ఏమి ఉండవండి. ఆలోచన చేస్తారు. ఇండస్ట్రీ ప్రయోజనాలు చార్టర్డ్ ఫ్లైట్ తీసుకుని ఇండస్ట్రీ ప్రయోజనాలకి చార్టర్డ్ ఫ్లైట్ తీసుకెళ్ళరు. దానికంటే ప్రోటోకాల్, కౌన్సిల్, ఛాంబర్ అవన్నీ ఉంటాయి. దానికంటే మెమోరాండం అన్నీ ఉంటాయి. ఫస్ట్ కౌన్సిల్ చంద్రబాబు నాయుడు గారిని, సెకండ్ పవన్ కళ్యాణ్ గారిని, అలాగే లోకేష్ గారిని అందరికి ఇచ్చి మనం సన్మానం చేసి కలిసి మాట్లాడి, అది ప్రొసీజర్. అది వాళ్ళు సపరేట్గా వెళ్ళారు, సపరేట్గా మాట్లాడుతూ నేను కూడా సరదాగా చెప్తున్నాను అంతే. అది అందరూ ఇలా ఒక్కొక్కరు అంటే వాళ్ళ మొక్కలు అలా కనపడి నాకేమనిపిస్తుంది, నేనేం చెప్పాలి. ఇప్పుడు అది ఎవరైనా సమాధానం చెప్తే దానికి సమాధానం నేను చెప్తాను, కానీ ఇప్పుడు నేనేదో చెప్పి మీరు ఏదో విన్నా నేను చెప్పుకోవడం తప్ప వాళ్ళ మొక్కలు అలా కనపడి నాకు అనిపించింది. అది ఓకే. అది అది పవన్ కళ్యాణ్ గారు కూడా అలాగే అనిపించింది. వీళ్ళందరూ బెంచ్ కార్లో చార్ట్ ప్లేట్ దిగి టక్ వెళ్ళిపోయారు. మొత్తం టోటల్గా పోలీసు సెల్యూట్ కొట్టుకుంటూ వెళ్ళిపోయారు. పక్కన గేటు గారి పాపం సినీ కార్మికులు కాపలా కాస్తున్నారు. మన సినిమా వాళ్ళే, మా సినీ కార్మికులే. వాళ్ళు కాపలా కాస్తే ఈ పోలీసు వాళ్ళు జో అంటున్నారు. వాళ్ళకి స్వాగతం పలికారు, వీళ్ళు పక్కన పెట్టారు. వాళ్ళని కనిపెట్టింది ఎవరు? ఈ నిర్మాతలు ఎవరు కనిపెట్టలే. బాధ పవన్ కళ్యాణ్ కలిసేస్తున్నాం అంటే ఇలా దాని బాధ ఏంటి? ఇలా స్వార్థం కోసం వెళ్ళారు. ఓకే. పవన్ కళ్యాణ్ గారు కనిపెట్టింది ఏంటో తెలుసా? వాళ్ళు వచ్చారు కదా, అయ్యో వాళ్ళ తర్వాత కలుద్దాం అనుకోలే. ఫస్ట్ ఈయన కాన్వాయ్ ఆగి, ఇంకంటే ముందు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. కాన్వాయ్ ఆపి రండి, మీరు ఎవరు ఏంటి, మేము సినీ కార్మికులు అండి, మెమోరాండం ఇవ్వండి, ఏం చేయమంటారు, త్వరలోనే అన్నీ నేను మీకు చేసి త్వరలోనే మీకు చెప్తాను అంటే అక్కడ నమ్మకం వచ్చింది. చార్టర్ ఫ్లైట్లో ఉన్న లోన్ ఉన్నారు, బెంజ్ కార్లో ఉన్న లోన్ ఉన్నారు, కానీ చెమట్లో కారుతూ గేటు కాడే సెక్యూరిటీ పంపించకుండా కాపలా కాస్తూ బిక్కుమంటూ ఉన్న వాళ్ళని పిలిచి మీకు ఏం కావాలి అని అడిగినది. ఇది పేదవాళ్ళ రాష్ట్రం. ఈ రాష్ట్రంలో ఈ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఇది పేదవాళ్ళకి కావాల్సిన గవర్నమెంట్ కాబట్టి మీకోసం మేము ఉన్నాం అని ఒక సంకేతం ఇచ్చాడు. మీరు వచ్చింది మొత్తం సెంటు బాటిల్లో కొట్టుకొని చార్టర్డ్ ఫ్లైట్తో చక్కగా నీట్గా తయారై వచ్చారు. కానీ మీకు కనబడిన మన కార్మికుడు నాకు కనబడ్డాడు కాబట్టి వాళ్ళ మెమోరాండం తీసుకున్నాను కనుక ఏదైనా డైరెక్ట్గా ఇండైరెక్ట్గా చెప్పనకే చెప్పాడు. ఫస్ట్ ఈజ్ మొత్తం అందరినీ కలిపే చూస్తాను, అందరూ నాకు సమానమే అని డైరెక్ట్గా ఆయన ఇచ్చాడు. దాంట్లో నాకు ఒక బాధ అనిపించింది. అరవింద్ గారు దాంట్లో నుంచి ఒక సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది సార్, అన్నయ్యకి దండం తమ్ముడికి పిండం అని. అది ఆయన నిర్మాతే, అరవింద్ గారి నిర్మాతే, ఆయన ఒకడు పెట్టాడు. ఇప్పుడు దాకా ఆయన అవతలతో క్షమాపణ కానీ ముందు ఇమ్మీడియట్లీ అది వైరల్ అవుతుంది తీయించడం కానీ ఏమీ జరగలేదు. అంటే ఇది అగాధాలు పెరగడం తప్ప ఇది కరెక్ట్ కాదేమో.
ఓకే. ఇది పెద్దలు, విజ్ఞులు. ఈ రోజు పిఆర్పి నడిపింది, ఈ రోజు కొణిదెల ఫ్యామిలీ నడిపింది. 45 సంవత్సరాలు మొత్తం టోటల్ గా చిరంజీవి గారిని ఆత్మ ప్రత్యాత్మ నడిపిన అల్లు అరవింద్ గారు. మరి వాళ్ళని ఇంత మాట అనడం కరెక్టా? వాళ్ళు అక్కడికి వెళ్ళి కూర్చున్నారు. మరి ఏంటి నాకు అర్థం కాలేదు. అది నాగబాబు గారికి తెలుసా తెలీదా, మన సాయిధరం తేజ్ గారికి తెలుసా తెలీదా, సురేఖమ్మ గారికి తెలుసా తెలీదా, చిరంజీవి గారికి తెలుసా తెలీదా, పవన్ కళ్యాణ్ గారికి అన్నీ తెలుసు. ఆయన సైలెంట్గా ఉన్నాడు. అందరూ వచ్చారు, ప్రతి నమస్కారం పెట్టాడు, చక్కగా కూర్చున్నాడు, చక్కగా మాట్లాడాడు, చక్కగా అందరూ అభినందించారు. త్వరలోనే కలుద్దాం అన్నాడు. వచ్చేసి అంటే మీరు ఇక్కడ మీకు అన్ని దాంట్లోనే అన్ని అర్థాలు వచ్చాయి.